చూసుకున్నాం మేము. కాబట్టి వార్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏది ఏమైనా సినిమా అయితే కనుక యాక్చువల్గా మా వాడు ఒక కాలర్ ఎగరేస్తేనే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. సరే 2 కాలర్లు ఎగరేసాడు. ఏ రేంజ్లో సినిమా చూసి వచ్చిన తర్వాత లేదు సినిమా చూసి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. కాబట్టి అప్పుడు ఇంకా మీ దగ్గర అనకూడదు కానీ షర్ట్ కూడా తీసేసి ఆనందం వేరేగా ఉంటుంది. సినిమా అయితే ఆల్రెడీ ప్రీమియర్ షోలో పడ్డాయి కాబట్టి సినిమా బాగుందని టాక్ అయితే వచ్చింది. మేము కూడా చూసిన తర్వాత మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా రెడీగా ఉన్నాం. ఆ థియేటర్లో అయితే ఆంధ్రాలో అయితే వేరే లెవెల్ ఉంది. వాళ్ళు 4 గంటల షో వేసారు కాబట్టి గట్టిగా ఉంది. రాఖీ సినిమా చూసాం కదా, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్ చూసి కూడా ఎలాగే ట్రోల్స్ వచ్చాయి. తర్వాత మార్చుకోలేదా? దీనికి అంత మించి ఉంటుంది ఇది కూడా. ఎన్టీఆర్ గారికి వస్తే ఎవడేమన్నా కానీ తగలడేస్తాను నేనైతే. ఎందుకంటే లుక్ కోసం చూసుకుంటే రాఖీ సినిమా చూసుకుందాం ఫస్ట్. రాఖీ తర్వాత పెనుమార్ ప్లేన్ జరిగే చూసాం. మన అరవింద సమేతలో ఏ రకంగా ఉందో, మొన్న వచ్చినటువంటి సినిమా దేవరాలు ఎలాగ ఉందో, సినిమాకి మార్చుకుంటున్నాడు మనిషి. ఈ సినిమా ఇది అవసరం మార్చుకున్నాడు. రేపు వచ్చి సినిమా వేరేది కావాలమో డైరెక్ట్లు కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. ఏదేమైనా వార్ సినిమా అయితే మరొక రికార్డు కొట్టబోతుంది. జై ఎన్టీఆర్, జై వార్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి కదా, ఏమైనా కాంపిటీషన్ అనుకోవచ్చా? అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనది 50వ సినిమా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు 25వ సినిమా. ఇప్పుడు పెద్ద అయినా మనం గౌరవించుకోవాలి. ఒక సినిమా అభిమానిగా చూసుకుంటే ఇద్దరిని గౌరవించుకోవాలి. ఎన్టీఆర్ అభిమానిగా చూసుకుంటే ఎన్టీఆర్నే గౌరవించుకుంటాను నేను. ఏదేమైనా కానీ 2 సినిమాలు ఆడాలని, మంచి ఇండస్ట్రీ కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను ఒకనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎన్టీఆర్ అన్న. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ వార్ 2 అండి. వార్ 2కి వచ్చారు. ఎందుకు పర్టికులర్గా వార్ 2? వార్ 2 అంటే ఎన్టీఆర్తో పాటు ది గ్రేట్ డాన్సర్ కదా ఆయన, హృతిక్. అంటే వాళ్ళిద్దరిది పోటీ అని కాదు, ఒకళ్ళకి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ డాన్స్ వైజ్గా ఆలోచిస్తే. చూద్దాం, ఇద్దరు కాంబినేషన్ చూద్దాం ఒకసారి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. షూర్. ఓకే. సో మరి ఇంత పొద్దున్న వచ్చారు, మరి మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అసలు? ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్స్ కావచ్చు, ట్రైలర్స్, పాటలు బాగున్నాయండి. బాగున్నాయి. సినిమా 100% రాక్ 100% రాక్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కంపారిజన్ ఉంటుంది కదా, మా వాడు బాగా చేశాడని డాన్స్. అంటే ఒకటండి, అది ఉంటుంది ఆ కంపారిజన్, కానీ అది హెల్దీగానే ఉంటుంది. అదేమి కాంట్రవర్సీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే స్క్రీన్ షేరింగ్లో ఇద్దరు మామూలు వాళ్ళు కాదు. అక్కడ ఆయన కానీ ఇక్కడ ఈయన కానీ తెలుసు కదా. ఎన్టీఆర్ గారు మొన్న ఈ త్రిబుల్-ఆర్తో కానీ అసలు టోటల్గా ఆయన ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ వైడ్ ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు వరల్డ్ వైడ్, నాట్ ఇండియా. ఐ థింక్ దట్. ఓకే. సో వెయిట్ చేస్తున్నారు అయితే సినిమా చూడడానికి. అవునండి. థ్యాంక్ యూ. రైట్. ఏ సినిమాకి వచ్చారండి? కూలీ టికెట్స్ కోసం వచ్చాం. కూలీ టికెట్స్ కోసం వచ్చారా? దొరకట్లేదా? లేదు, దొరకలేదు. అవునా? అదేంటి మరి, నిన్న ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదా మీరు? నిన్న ఆన్లైన్లో పేమెంట్ కాలేదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చారా? మరి కాసేపట్లో సినిమా స్టార్ట్ అవుతుంది కదా. అంటే వేరే థియేటర్కి వెళ్తాం దొరకకపోతే. అవునా? ఎందుకు కూలీ? ఎందుకు? రజనీకాంత్ ఫ్యాన్ మీరు? ఇంకా అందరు మామూలుగా. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూలీ సినిమా చూద్దామని? అంటే లోకేష్ కనకరాజ్ ఫ్యాన్గా, ఇంకా అన్ని పాత సినిమాలన్నీ, ఇంకా రజనీకాంత్ ఫ్యాన్ కూడా. అండ్ ఈసారి చాలా పెద్ద కాస్టింగ్ ఉంది అందులో. నాగార్జున గారు విలన్ గా చేయబోతున్నారు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి, సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. మౌనిక సాంగ్ కోసం వెళ్తున్నారా మీరు? అంతేనా? అన్ని సాంగ్స్, అనిరుద్ధ్ అన్ని సాంగ్స్ కోసం. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే. రైట్. ఏ సినిమాకి? కూలీ సినిమాకి. కూలీ సినిమాకా? ఏం చేశారు మరి టికెట్లు బుక్ చేసుకోకుండా? తెలియదాక ఇప్పుడు వచ్చినామా, దానికి అడుగుతున్నాము, ఎవరు ఇవ్వట్లేదా. బుకింగ్ కౌంటర్లో ఫుల్ అయిందని చెప్తున్నారు. ఫుల్ అయిపోయిందని చెప్పినారా? ఓ, ఏం రజనీకాంత్ ఫ్యానా మీరు? అక్క, కర్ణాటక నుంచి వచ్చినాం చూసి. కర్ణాటక నుంచి వచ్చినారా? సినిమా కోసం వచ్చినారా? ఎందుకట్లా? అంటే అక్కడ దొరకలేదా సినిమా చూడాలి అని? అదందుక అక్కడ దొరకలేదాక, దానికి ఆంధ్రలో చూసిపోయాము. కర్ణాటకలో దొరకలేదా? తెలంగాణ వచ్చావా? ఇక్కడ దొరకలేదాక. ఇక్కడ దొరకలేదు. మరి ఇప్పుడు ఆంధ్ర పోతావా? లేదాక, అట్లానే తిరుగుతాము. ఎక్కడైనా టికెట్ దొరికితే పోతాం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తిరిగే లోపు సినిమా వచ్చేస్తే ఈ లోపు అట్లనే అవుతుంది అక్క. ఎట్లా చేసి చూడాలక్క. ఎట్లయినా చేసి చూడాలి. ఎందుకు నీకు రజనీకాంత్ గారు అంటే అంత ఫ్యాన్ అక్క, అభిమాని ఫ్యాన్? ఏ సినిమా నుంచి?
అన్ని సినిమాలు చూస్తాను అక్క. అవునా? మరి రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తావా ఒకసారి? నాకు అయ్యో పొద్దున్న బూస్టింగ్ ఇచ్చినట్టు మాకు. రజనీకాంత్ ఫ్యాన్స్ తో మాట్లాడినాము, ఒక డైలాగ్ చెప్పగానే మాకు బూస్టింగ్ వస్తుంది చూడు. ఆయ్. అంతే. నాకు అంత తెలుగు రాదక్క, కన్నడ అంటే సరే వస్తుంది. కన్నడలో చెప్పు. కన్నడలో రజనీకాంత్ గారి సినిమా చూసి వచ్చి చెప్తాను అక్క. ఓ కూలీ డైలాగ్ చెప్తావా అయితే మాకు? చూసి వచ్చి చెప్తాను. ఓకే, మరి టికెట్ల కోసం ఎవరిని అడుగుతున్నావు? అడుగుతాను అక్క, ఎవరైనా ఇస్తే పోతాం, లేదంటే ఇంటికి పోతాం. బ్లాక్ లో కొంటావా? ఎవరు ఇవ్వట్లేదక్క, బ్లాక్ బ్లాక్ లో కూడా ఇవ్వట్లేదు. చెప్పు కర్ణాటక నుంచి వచ్చానని. ఎవరు ఇవ్వలేదక్క, ఇవ్వట్లేదు. సర్లే, డిసప్పాయింట్ కాకు, టికెట్లు దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. కూలీ కూలీ. సో వై కూలీ అంటే రజనీకాంత్ గారి కోసమా, నాగార్జున గారి కోసమా, లేకపోతే మోనికా సాంగ్ కోసమా? ఓన్లీ వన్ తలైవర్ సూపర్ స్టార్. తలైవా కోసం. ఓకే, సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? యాజ్ యూజువల్ తలైవర్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసమే. ఆయన ఈ ఏజ్ 74 ఏజ్, బట్ ఇంకా ఆయన హార్డ్ వర్క్, ఆ డెడికేషన్స్ ఒకటి చాలా స్క్రీన్లో అతని దర్శనం చూస్తే చాలు. దర్శనం చూస్తే అండ్ ఫస్ట్ టైం రజనీకాంత్ గారు నాగార్జున గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్. అవునా? ఓకే. యా. ఓకే, అండ్ ఇప్పటివరకు మనం నాగార్జున గారిని ఒక లవర్ బాయ్గా, ఒక రొమాంటిక్ హీరోగా చూసాం, అండ్ ఫస్ట్ టైం విలన్గా చూడబోతున్నాం. యా, ఐఎమ్ గోయింగ్ టు బి ఎక్సైటెడ్. ఎక్సైటెడ్. ఎస్. సో ఏం చెప్తారు ఇంకా సినిమా పైన? ఒక ఎక్స్పెక్టేషన్తో మీరు వెళ్తూ ఉంటారు కదా. యా, యాక్చువల్లీ చెప్పాలంటే లోకేష్ కనగరాజ్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కనగరాజ్ చెప్పాలంటే అతని మూవీ సపరేట్. ఆయన ఎప్పుడు డిఫరెంట్గా ఇచ్చాడు. దానికి ముందర మానగరం, ఖైదీ, మాస్టర్, లియో, మరి ఒక్కొక్క సపరేట్ జానర్స్లో ఇచ్చినాడు. సో ఇది ఒక సపరేట్ జానర్లో ఉన్నాం. 100% ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేసే డైరెక్టర్ అంటే ఇతను ఫస్ట్ ఉన్నాడు, అదే నేను చెప్తున్నాను. ఓకే, టికెట్స్ దొరికాయా మీకు? ఎస్, సూపర్. అయితే వెళ్ళి రాక్ చేయండి లోపల. డెఫినెట్లీ చేస్తూ ఉంటాం. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ని అందుకుందా లేదా అని చెప్పి. கண்டிப்பாக நான் பார்க்க வந்தது தலைவர் படம் மட்டும்தான், அவருக்காக மட்டும்தான். ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. అవునా? ఓకే ఓకే, అయితే మీరు పెద్ద వీరాభిమాని అయ్యి ఉంటారు తలైవ గారికి. ఆబ్వియస్లీ, ఇంకా చిన్న వయసులో నుంచి అతను చూసి పలిచినాను కాబట్టి ఆయన కోసమే వచ్చింది. ఓకే, సో మా కోసం ఆయన డైలాగ్ కానీ లేకపోతే ఆయన యాక్షన్ కానీ ఒక్కసారి తలైవ చేసేది. ఆల్వేస్ సల్యూట్ ఫర్ ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్ అండి. Obviously, War 2. వార్ 2. Yeah. ఓకే, ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? To be frank,